దేవుడు తన స్వరము ద్వారానే మాట్లాడు, వాక్యము ద్వారా ధ్యానించినప్పుడు వాక్యములో నుంచి దేవుడు మాట్లాడతాడు. లేకపోతే ఒక్కోసారి స్వరము ద్వారా మాట్లాడు, ఒక్కోసారి ఒక కదిలింపు ద్వారా మాట్లాడు, ఒక్కోసారి ప్రవచనము ద్వారా మాట్లాడతాడు. ఏ విధంగా మాట్లాడుతూ మనకు తెలియదు. కానీ మనము దేవునికి సమయం ఇవ్వకపోతే, దేవుని సన్నిధిలో సమయం గడపకపోతే, దేవుని దగ్గర ఆశతో రాకపోతే ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోలేము. మారుస్తుంది. హల్లెలూయా. అయితే మనం గమనించింది ఏంటి? రెండో సమూయేలు 5వ అధ్యాయం 17-19 చూసినట్టయితే, ఇంతకుముందు మీకు చెప్పాను, దావీదుని ఎదిరిస్తున్నారు ఎవరు? ఫిలిస్తీయుల రాజులందరూ కలిసి. అప్పుడు దేవుని వాక్యంలో ఏమన్నదంటే, డేవిడ్ వెంట్ ఇన్ టు ద స్ట్రాంగ్ హోల్డ్. అంటే దావీదు ప్రాకార స్థలమునకు వెళ్ళాడు. ప్రాకార స్థలం అంటే అది ఎటువంటి స్థలం అంటే ఎవరు కూడా, నథింగ్ కెన్ పెనిట్రేట్, ఏది కూడా వెళ్ళలేదు, ఎవరు ఆయన్ని పట్టుకోలేరు. ఎందుకు వెళ్ళాడు అక్కడికి అంటే దేవుణ్ణి గోజాడడానికి అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ దాని తర్వాత వాక్యం ఏముంటుందంటే, డేవిడ్ ఎంక్వైర్డ్ ఆఫ్ ద లార్డ్, దేవుడు యెహోవాను విచారించాడు, సంభాషిస్తున్నాడు దేవునితో. అయ్యా, ఈ పరిస్థితి ఏర్పడింది. గమనించండి, ఇప్పటికే దావీదు అనేక యుద్ధాలు పోరాడాడు, జయించాడు. అంతేకాదు యోధుల్ని కూడా సంహరించాడు. గొప్ప ట్రాక్ రికార్డ్ ఉంది ఆయనకి. ఆమేన్. గొప్ప ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి ఆయనకి. యుద్ధంలో మరి ఆజానుబాహుల్ని, మరి యోధుల్ని సంహరించినటువంటి అనుభవాలు ఉన్నాయి. ఆయన వాటిని పట్టి ఈ యుద్ధానికి ముందుకెళ్ళలేదు. కానీ ఏమనంటే, ఏదైనా నాకు దేవుడికి తోడై ఉండాలి, దేవుడు తోడై ఉంటేనే నాకు తెలుసు నాకు జయమని. ఆమేన్. కాబట్టి మనుషుల మీద, ఆయన పెంచినటువంటి మరి తర్బీదు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సైనికుల మీద, ఎందుకంటే వారు కూడా, ఈయన ఒకడే కాదు ఆ యోధుల్ని చంపినవాడు, ఆయన తర్బీదు చేసి లేపినటువంటి వారు శిష్యులు కూడా అటువంటి గొప్ప వీరులు. వారున్నా కూడా దావీదు ఏం చేస్తున్నా, ప్రభువా నీవు నాకు కావాలి. సాధారణంగా మనం ఏం చేస్తాం తెలుసా? మనకున్న ఆస్తుల మీద, మనకున్న జ్ఞానం మీద, మనకున్న పలుకుబడి మీద, మనకున్న కనెక్షన్ల మీద ఆధారపడుతూ ఉంటాం. అయిపోద్దులేండి. ఎందుకు? మన సహజ జ్ఞానముతో పరిష్కరించాలని చూస్తాం పరిస్థితుల్ని. కానీ మనము ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటామో దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే అప్పుడు మన జ్ఞానాన్ని మనము దేవుడు చేయటం లేదు, మనకున్న కనెక్షన్లను దేవుడిగా మార్చటం లేదు, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడటం లేదు. కానీ దేవా, నీవు నిజంగా హృదయపూర్వకంగా కోరుతున్న ప్రభువా, నీ సహాయము నాకు కావాలి. ఎప్పుడైతే దావీదు ఆ విధంగా ప్రార్థన చేశాడో దేవుడు జవాబిచ్చాడు. హల్లెలూయా చెప్పాలి. నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు జవాబిస్తాడు. ఆ ఉద్దేశముతో, ఆ మనస్తత్వముతో, ఆ విశ్వాసముతో దేవుని దగ్గరికి వెళ్ళాలి ప్రార్థనలో. విన్నారా? దేవుడు నాతో మాట్లాడతాడు, మాట్లాడిన మాటలు నేను వినగలను, నేను గ్రహించగలను అనేటువంటి నమ్మకముతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏదో ప్రార్థన అంటే వెళ్ళి నా సొదంతా చెప్పుకొని ఆమెను చెప్పి నడిచి వెళ్ళిపోవడం కాదు. సంభాషణ అవసరం. గత రాత్రి వచ్చినట్టయితే నేను దాని గురించి కొద్దిగా మాట్లాడాను. దేవునితో సన్నిహిత సంబంధం అవసరం. ఆ సంబంధంలో ఏముంటాయి? ప్రార్థన ఉంటుంది, వాక్యము ధ్యానించుట ఉంటుంది, వాక్యము నెమరువేయటం ఉంటుంది, దేవుని యొక్క స్వరము వినే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే ముఖ్యముగా అర్థం చేసుకోండి, ప్రార్థన అంటే దేవునితో సహవాసము. ఇంగ్లీష్లో ప్రేయర్ ఈజ్ కమ్యూనియన్ విత్ గాడ్. కమ్యూనియన్ అంటే ఎక్కడ కూడా కమ్యూనియన్ అన్న ఇద్దరైనా ముగ్గురు అందరూ కూడా కలిసి అందరికీ సమయం ఇస్తారు మాట్లాడడానికి, వినడానికి. అప్పుడే నా హృదయం మీకు తెలుస్తుంది, మీ హృదయం నాకు తెలుసు, మీ తలంపులు నేను గ్రహిస్తాను, మా తలంపులు మీరు గ్రహిస్తారు. ఈ విధంగా ఒకరినొకరు అర్థము చేసుకుంటాం. కానీ మన సాధారణంగా ఏం చేస్తాం? మనం ప్రార్థన అనగానే వెళ్ళి దేవునికి మన సొద, మనకున్నటువంటి బాధలు, మనకున్న అవసరాలు, మనకున్న కష్టాలు, మనకున్న నష్టాలు అన్నీ దేవునికి బయలుపరుస్తాం. అదేదో దేవునికి తెలియనట్టు.
అప్పుడు మనం ప్రార్థన ఇచ్చేసేసుకున్నానని చెప్పి ఆమెన్ దేవా మీరే సాయం చేయాలని చెప్పి బయటకు వస్తాం. అది కాదు ప్రార్థన అంటే. గమనించిన వాక్యంలో జనులు ప్రార్థించినప్పుడు దేవుడు జవాబిచ్చాడు. అంటే దేవుడు మాట్లాడాడంటే ఆ మాట్లాడే దేవుడు మన దేవుడు కూడా అదే దేవుడు కదా మనం పూజించేది. కానీ మనం ఎందుకు వినలేని స్థితిలో ఉన్నామంటే మనము దేవునికి సమయం ఇవ్వటం లేదు అని మనతో వినడానికి. దేవుడు తన స్వరము ద్వారానే మాట్లాడు, వాక్యము ద్వారా ధ్యానించినప్పుడు వాక్యములో నుంచి దేవుడు మాట్లాడతాడు. లేకపోతే ఒక్కోసారి స్వరము ద్వారా మాట్లాడు, ఒక్కోసారి ఒక కదిలింపు ద్వారా మాట్లాడు, ఒక్కోసారి ప్రవచనము ద్వారా మాట్లాడతాడు. ఏ విధంగా మాట్లాడుతూ మనకు తెలియదు. కానీ మనము దేవునికి సమయం ఇవ్వకపోతే, దేవుని సన్నిధిలో సమయం గడపకపోతే, దేవుని దగ్గర ఆశతో రాకపోతే ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోలేము. వారం మనం ఏదో ఒక సాక్ష్యం వింటూ ఉంటాం, హర్షిస్తాం, చప్పట్లు కొడతాం, సర్లేండి అనుకుంటాం. ఆశ లేదు. దేవుడు వారికి చేసింది నా జీవితం కూడా చేస్తాడు, చేయగలడు, ఆశిస్తాను అన్న వాడికే జరుగుతుంది. అది ఆశ లేని వాడికి దేవుడు ఎప్పుడు కూడా ఒత్తడు, బలవంతంగా దేవుడు తినిపించడు. ఆకలి ఉన్న వాడికే దేవుడు ఆహారాన్ని ఇస్తాడు, దప్పికతో ఉన్న వారికే దాహాన్ని తీరుస్తాడు దేవుడు. ఆమెన్. అదే కదండి వాక్యం చెప్పేది. కాబట్టి మన సైడ్ నుంచి, మన తరఫు నుంచి మనకు కావాల్సిన ఆకలి, దాహము, ఇవి రెండు లేకపోతే దేవుడు ఏమీ చేయలేడు మన పట్ల. మనము చేయాల్సింది మనం చేయాలి. ప్రార్థన చేశాడు దావీదు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడాడు. దేవుడు ఏమన్నా, వెళ్ళు నేను మీకు తోడై ఉంటానన్నాడు. హల్లెలూయా. వినండి, ఐ విల్ షూర్లీ డెలివర్ ద ఫిలిస్టైన్స్ ఇంటూ నీ యొక్క చేతులకు అప్పచెప్తానన్నాడు. ఫిలిస్తీయులు నీకు అప్పచెప్తానన్నాడు దేవుడు. అయితే యుద్ధం అయిపోయిన తర్వాత 20వ వచనంలో దావీదు ఒక మాట అంటున్నాడు, ద లార్డ్ హ్యాత్ బ్రోకెన్ ఫోర్త్ అపాన్ మై ఎనిమీస్ బిఫోర్ మీ. జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా శత్రువులను నా యొద్ద నిలవకుండా నాశనము. హల్లెలూయా. గమనించండి, పోరాడింది ఎవరండి? దావీదు. కానీ దావీదు గమనించాడు, ఇది నా శక్తి కాదు, ఇది నా బలం కాదు, ఇది సహజంగా మనుషులు చేసేది. దేవుడే ఒక వరద వలె వచ్చాడు. ఆమె జల ప్రవాహం వలె వచ్చాడు, ఒక వరద వలె వచ్చి నాశనము చేశాడు. అందుకే దానికి పేరు మార్చేశాడు దావీదు. ఏమన్నాడు? బాల్ పెరసిం అన్నాడు. బాల్ పెరసిం. దేవుడు స్వరము వినడమే కాదు, కానీ ఆయన దేవుని యొక్క శక్తిని, విడుదలను ఆయన అనుభవిస్తున్నాడు. హల్లెలూయా. జనులారా, మనము కూడా దేవుని విధంగా అనుభవించాలంటే దేవుడు కోరేది ఒకటి. ఇంగ్లీష్లో అయితే కోరడం అంటే డిజైర్, కానీ తెలుగులో నాకు సరియైన పదము లేదు, కానీ మీ అందరికీ ఇంగ్లీష్ వచ్చు. గాడ్ డిమాండ్స్ అని ఉంది. డిమాండ్ వేరు, డిజైర్ వేరు. గాడ్ డిమాండ్స్ కాన్సిక్రేషన్. ప్రత్యేకపరచడం దేవుడు కోరుతున్నాడు, ఆశిస్తున్నాడు. ఆశ కాదు, కోరిక కాదు. తెలుగులో లేదు ఆ పదం. మరి ఎందుకు లేదో నాకు తెలియదు, ఉండొచ్చేమో కానీ నాకు తెలియదు ఆ పదం. కానీ మీ అందరికీ తెలుసు డిమాండ్ అంటే ఏంటో. గాడ్ డిమాండ్స్. అందుకే కాన్సిక్రేట్ అండ్ సాంక్టిఫై యువర్ సెల్ఫ్ అంటాడు దేవుడు. ప్రత్యేకపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి, అప్పుడే దేవుడు వస్తానంటున్నాడు. చూసారా, దేవుణ్ణి కోరడము, ప్రార్థన చేయడం. దేవుడు మన ప్రార్థన ఆలకించి మనని ఆశీర్వదించి ఆయన సన్నిధి మన దగ్గరికి రావాలంటే, ఆయన ప్రసన్నతను మనం అనుభవించాలంటే మనము చేయాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అవి చేస్తేనే నీవు దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు అనుభవించగలవు. హల్లెలూయా చెప్పండి. ఫామ్ ఫిల్ చేస్తున్నారు, కొన్నిటికి స్టార్ మార్క్ ఉంటుంది. అది నింపకపోతే ఇంకో పేజ్కి వెళ్ళదు అది. అంతే కదండి, అందరికీ తెలిసిన విషయమే. అది డిమాండ్ అన్నమాట. అది నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు ఇంకో పేజ్కి వెళ్ళలేవు అది నింపే వరకు. అది పూర్తి చేస్తేనే నువ్వు నెక్స్ట్ పేజ్కి వెళ్తావు. అలాగే దేవుడు ప్రభా అని నువ్వు మొరపెట్టి ఉపవాసం ఉండి గట్టిగా బిగ్గరగా ప్రార్థన చేసినా దేవుడు డిమాండ్ చేసిన శాంక్టిఫికేషన్ లేకపోతే దేవుడు నీ దగ్గరికి రాలేడు.
ఎందుకంటే దేవుడు పాపముతో సహవాసము చేయలేడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే మనకు బయలుపరుస్తున్నాడు. ఈ విధంగా నువ్వు చెయ్యు, నేను ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాను అంటున్నాడు దేవుడు. నీకు సహాయం చేస్తానంటున్నాడు దేవుడు. అందుకే రెండో దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం చూసినట్టయితే, మనం ఇంతకుముందు చూసాము, కొన్ని విషయాలు మరొకసారి త్వరగా చూసుకుందాం. ఏమంటున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, నంబర్ 1 ఒకటి తమ్ము తాను తగ్గించుకోవాలి అన్నాడు. చెప్పండి, తగ్గించుకోవాలి. చెప్పండి, నన్ను నేను తగ్గించుకోవాలి. పక్కవారికి చెప్పండి, నువ్వు తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఉన్నారా? ఓకే. తగ్గించుకొని ప్రార్థన చేసి, తగ్గించుకోవడమే కాదు, హల్లెలూయా, ప్రార్థన అవసరం. రెండోది, అందరు చెప్పండి, ప్రార్థన. మూడో అంశం, నన్ను వెతకి. మూడో వచనం, దేవుణ్ణి వెతకాలి. అంటే దేవుడు తప్పిపోయాడా? దేవుడు దాక్కున్నాడా? హైడ్ అండ్ సీక్ అని ఆడుతుంటారు చిన్నపిల్లలు. దేవుడు దాక్కున్నాడా? దాగుడు మూతలంట. కానీ దేవుడు సీక్ అన్నాడు. ఏమన్నాడు తెలుగులో? వెతకండి. 3. 4వ విషయం, వెతికి తమ చెడు మార్గములను విడిచి ఆకాశము నుండి విడిచిన ఎడల. ఆగండి, 4 అంశాలు చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఈ 4 చేసినట్టయితే చదువు. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని. ఆగండి, నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు వింటానని వాగ్దానం ఇవ్వటం లేదు. హలో, వింటున్నారా? నా ప్రార్థన దేవుడు ఆలకించి నాకు జవాబు ఇవ్వాలంటే ఈ 4 అంశాలు ఒకసారి నన్ను నేను పరిశీలించుకోవాలి. నా జీవితంలో నేను ఇవి చేస్తున్నానా లేదా? మతపరముగా, మత పిచ్చిగా వచ్చి నువ్వు ప్రార్థన చేసి పాటలు పాడి గంతులేసి చప్పట్లు కొట్టినంత మాత్రాన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడని కానీ, నీకు జవాబు ఇస్తాడని కానీ ఆ వాగ్దానము నెరవేర్చబడదు. ఎక్కడ కూడా అటువంటి వాగ్దానం లేదు. కానీ దేవుడు ఏమన్నాడు? నిజమే, ఆ వాగ్దానము నీ జీవితంలో నువ్వు అనుభవించాలంటే ఈ క్రియలు జరిగించాలి. హల్లెలూయా. అప్పుడు నేను నీ ప్రార్థన ఆలకించి వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాడంట దేవుడు. సమృద్ధిని అనుగ్రహిస్తాడు దేవుడు మళ్ళీ. హల్లెలూయా. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి నీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి. ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసంని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక. యేసు నామములో ప్రభువా, చర్మ వ్యాధి
కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగా అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట మీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకేం మహిమ కలుగుని కాక. మరి ప్రభా వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు, ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.